సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అహ్మదాబాద్ లండన్ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 యాక్సిడెంట్ తర్వాత ఏఏఐబి రిపోర్టు తన 15 పేజీల రిపోర్ట్ని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యాక్చువల్గా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAAగా చెప్తుంటారు. ఇది ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ని అలర్ట్స్ని ఇస్తూ ఉంది. UKFAA ఈ బోయింగ్ 787కి సంబంధించి అందులో లోపాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మే 15నే బోయింగ్కి అలాగే ఎయిర్ ఇండియాకి కూడా మెయిల్స్ చేసింది. కరెక్ట్గా నెల రోజులకే అక్కడ యాక్సిడెంట్ అనేది జరిగింది. దీంతో పాటుగా జూలై 12న యాక్సిడెంట్ జరిగితే జూలై 11న యుఎస్కి చెందినటువంటి FAA కూడా బోయింగ్కి అదే మెయిల్ని పంపించింది. అక్కడ ఉన్నటువంటి బటన్స్ని చెక్ చేసుకోండి, ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ స్విచ్ బటన్ని చెక్ చేసుకోండి, ఇంజన్కి ఇంధనం అందకపోవడం వల్లే యాక్సిడెంట్ జరిగింది అనే విషయాన్ని. ఇప్పుడు అదే విషయాన్ని DGCA కూడా అనౌన్స్ చేసింది. డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వివరాల్ని వెల్లడించింది. యాక్చువల్గా మేడే కాల్ అనేది పైలట్లు తీసుకున్నారు. మేడే 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 అంటూ ATCకి 3 సార్లు సమాచారాన్ని అందించారు. ఆ తర్వాత వెంటనే కుప్పకూలిపోయింది ఎయిర్ ఇండియా విమానం. అయితే ఇప్పుడు 787కి సంబంధించినటువంటి మోస్ట్ షాకింగ్ ఇన్ఫర్మేషన్, మన భారతదేశంలో 150 బోయింగ్ 787లు ఉన్నాయి అనేది. ఆ 150లో యాక్చువల్గా ఈ UKFAA చెప్పిన వివరాలని బట్టి చూస్తే 5 మోడల్స్, బోయింగ్కి చెందినటువంటి 5 మోడల్స్లో ఈ బటన్స్, ఇంజన్ బటన్స్ అనేది ఫ్యూయల్ బటన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, టెక్నికల్గా ఉన్నాయి. వాటిని చెక్ చేసుకుంటూ ఉండండి, రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఆల్మోస్ట్ డైలీ చెక్ చేసుకోవాలి అన్నట్టుగా FAA ఒక అలర్ట్ మెసేజ్ పెట్టింది. ఇక కేవలం ఎయిర్ ఇండియా లండన్ గాట్విక్ వెళ్తున్నటువంటి ఆ విమానమే కాదు, మన దగ్గర 150 బోయింగ్లు అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా 787లు ఉన్నాయి. ఇందులో మోర్ దాన్ 150 బోయింగ్స్ 737 అండ్ 787లు ఉన్నాయి. దాంట్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ అండ్ ఇండిగోలు ఈ 2 మోడల్స్ని మన దగ్గర రన్ చేస్తూ ఉన్నాయి. భారతదేశంతో పాటుగా డొమెస్టిక్తో పాటుగా బయటికి వెళ్ళేటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని బోయింగ్ 787, బోయింగ్ 737ని ఈ 2 మోడల్స్ మన దగ్గర తిరుగుతున్నాయి. అందులోనూ ఇండిగోకి సంబంధించి చూస్తే B737 MAX 8 అండ్ ఒకటి B787-9లు అంటే మొత్తంగా 8 బోయింగ్కి చెందినటువంటి మోడల్స్, 8 విమానాలు 2 మోడల్స్ అనేవి ఇక్కడ ఇండిగో యూస్ చేస్తోంది. అయితే అవి లీజ్లోనే ఉన్నాయి. ఇప్పటికైతే మన దగ్గర మన రిజిస్ట్రీలో అయితే లేవు. భారతదేశానికి చెందినటువంటి రిజిస్టర్గా అయితే ఆ 2 మోడల్స్ ఇండిగో దగ్గర లేవు. మిగతా మోడల్స్లో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే విషయాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 2018లో ఈ వివరాలను వెల్లడించింది. 787తో పాటుగా 737కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే విషయాన్ని. అయితే స్పెషల్ ఎయిర్వర్తినెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ని FAA గతంలోనే రిలీజ్ చేసింది. అందులో ఎయిర్వర్తినెస్ డైరెక్టివ్స్ అనేవి మెన్షన్ చేయకపోయినప్పటికీ వాటిని ప్రాపర్గా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది. ఇక భారతదేశానికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించినటువంటి వివరాలని బట్టి కూడా చూసుకుంటే DGCAకి దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే డొమెస్టిక్గా ఇంటర్నేషనల్గా ఇన్స్పెక్షన్స్ అనేవి జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటి ఒక మ్యాండేటరీని ఈ వారంలో సోమవారం నుంచి అయితే DGCA ఇక్కడున్నటువంటి విమానయాన సంస్థలకి, విమానాలకి కూడా DGCA సర్క్యులేషన్స్ అయితే జారీ చేసింది, గైడ్లైన్స్ జారీ చేసింది. సో మేడే 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 అనే కాల్ అనేది యాక్చువల్గా కేవలం
ఈ విమానానికి సంబంధించే జరిగిందా, గతంలోనూ ఇలాంటి కాల్స్ అనేవి ఉన్నాయా, భారతదేశానికి సంబంధించి చూస్తే ఇలా పైలట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి కాల్స్ కావచ్చు, ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, దీంతో పాటుగా ఫ్యూయల్కి స్విచ్లు ఆఫ్ అవ్వడం అనేటువంటి సంఘటనలు కూడా ఎన్ని ఉన్నాయి అనేది డీజీసీఏకి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా టైమ్స్ ఆఫ్ ఇండియా అడిగింది. దాంట్లో కూడా షాకింగ్ విషయాలు అనేవి వస్తున్నాయి. 2020 నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు 65 అలాంటి కాల్స్ అనేవి, ఒక ఫెయిల్ అయినటువంటి సంఘటనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని డీజీసీఏ అందించింది. పైలట్స్ సక్సెస్ఫుల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఎయిర్ క్రాఫ్ట్లో ఇంధనం అందట్లేదు ఇంజన్కి అనేటువంటి ఒక కాల్ని 2000 సంవత్సరం నుంచి 2020 నుంచి ఇప్పటిదాకా 65 కాల్స్ వచ్చాయి. అందులో 11 కాల్స్ అనేవి మేడే కాల్స్ అనేవి ఉన్నాయి. మేడే అంటే ఇప్పుడు మనం అహ్మదాబాద్కి సంబంధించి అక్కడ ఎమర్జెన్సీ ల్యాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది, లేకుంటే అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంది, లేకపోతే అందులో ఉన్నటువంటి ఇంధనం అందట్లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయాయి, ఇంధనంలో ఫైర్ వచ్చింది, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, లేకుంటే ఆకాశంలో ఉన్నప్పుడు సడన్గా ఇంధనం అయిపోయింది, లేకపోతే ఇంకొక ఫ్లైట్ వచ్చి ఢీకొండింది, లేకపోతే బర్డ్స్ హిట్ అయ్యాయి, ఇలాంటి సమయాల్లో మేడే కాల్స్ అనేవి ఇస్తుంటారు. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం డీజీసీఏ వెల్లడించినటువంటి వివరాలని బట్టి చూస్తే ఇప్పటిదాకా 2020 దగ్గర నుంచి ఇప్పటిదాకా 65 ఇన్ ఫ్లైట్ ఇంజన్ షట్ డౌన్స్ అనేవి అయ్యాయి. 11 సార్లు మేడే కాల్స్ అనేది పైలట్స్ ఇచ్చారు 17 నెలల్లో. ఇక హైదరాబాద్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది 4 సార్లు అయింది అనేది. ఎవ్రీ మంత్ ఒకసారి ఇలాంటి ఫెయిల్యూర్స్ వార్తలు డీజీసీఏకి వస్తున్నాయి. ఫెయిల్యూర్కి సంబంధించి కాల్ అనేది డీజీసీఏ రిసీవ్ చేసుకుంటుంది అనేది డీజీసీఏ వెల్లడించినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి సమాచారం. అంటే ప్రతి నెల ఒక ఇంజన్ ఫెయిల్యూర్ అనేది అయితే జరుగుతోంది. ఇక దీంతో పాటుగా మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం ఎక్కడున్నాము అనే దాన్ని బట్టి చూస్తే భారతదేశం ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి చూస్తే 48th ర్యాంక్లో భారతదేశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కావచ్చు, క్రిటికల్ కండిషన్స్ కావచ్చు, వాటిని హ్యాండిల్ చేయడంలో భారతదేశం ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ర్యాంకింగ్లో 48వ ప్లేస్లో ఉంది. సో ఇంకా మనం స్టాండర్డ్స్ని మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది అని ఎయిర్లైన్ పైలట్ అసోసియేషన్స్ అయితే చెప్తున్నాయి. అందులో భారతదేశానికి చెందినటువంటి దాదాపు 800 మంది పైలట్లు సభ్యులుగా ఉన్నారు. ఇది అంతర్జాతీయంగా కూడా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ పైలట్ అసోసియేషన్ అనేది ఉంది. దాంట్లో 1,00,000 మందికి పైగా పైలట్లు అందులో సభ్యులుగా ఉన్నారు. దాదాపు 100 దేశాల్లో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ పైలట్ అసోసియేషన్ అనేది విస్తరించి ఉంది. సో మన దగ్గర ఉన్నటువంటి 800 మంది పైలట్లు ఎయిర్లైన్ పైలట్ అసోసియేషన్లో మెంబర్లుగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న దాన్ని బట్టి చూస్తే, ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మన దగ్గర ఇంకా స్టాండర్డ్స్ అనేవి ఇంకా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటికైతే 48th ప్లేస్లో ఉంది. సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ సర్క్యులర్స్, ఏరోనాటికల్ ఇన్ఫర్మేషన్ సర్క్యులర్స్ అండ్ పబ్లిక్ నోటీసెస్ ఇవన్నీ ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటికైతే డీజీసీఏ అయితే ఎయిర్లైన్ సంస్థలకైతే మండే నుంచి ఒక మ్యాండేటరీగా ప్రతి ఒక్క బటన్ని చెక్ చేసుకోవాలి. ప్రధానంగా ఇక్కడ ఈ 2 బటన్లకి సంబంధించి ప్రమాదం జరిగింది అనుకున్నప్పుడు ఫ్యూయల్ కంట్రోల్ రన్ అండ్ కట్ ఆఫ్ మోడ్లో ఉంది. సో ఐడెంటిఫై చేసినప్పుడు అది కట్ ఆఫ్ మోడ్లో ఉంది అని ఏఐబి రిపోర్ట్ అయితే ఇచ్చింది. కాబట్టి వీటిని ఖచ్చితంగా మ్యాండేటరీగా ప్రతిసారి ఫ్లై చేసే ముందు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది డీజీసీఏ ఒక మ్యాండేట్ని అయితే అందరికీ పంపించింది. రూల్స్, రెగ్యులేషన్ని, సర్క్యులేషన్ని అయితే పంపించింది. ఓవరాల్గా ఇప్పటికైతే ఒక 11 ఫ్లైట్స్ అనేవి, ఒక డిస్ట్రెస్ కాల్స్ అనేవి, ఒక మేడే కాల్స్ అనేవి వచ్చాయి. సో వాటి డైవర్షన్ అయినా అవుతుంది, లేకపోతే ఇమ్మీడియట్గా అక్కడికక్కడ ల్యాండ్ అవ్వాల్సినటువంటి అవసరం, దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడం, ఇలాంటివన్నీ ఇప్పటికీ 65 సార్లు అయ్యాయి అనేది అయితే ఒక డీజీసీఏ వెల్లడించినటువంటి వివరాల్ని బట్టి అయితే ఉంది. బట్ ఇప్పుడు ఏఐబికి ఇచ్చినటువంటి 15 పేజీల రిపోర్ట్లో పైలట్లకు సంబంధించినటువంటి లాస్ట్ కాల్ని మాత్రమే దాంట్లో మెన్షన్ చేశారు.
కాల్ వాయిస్ రికార్డర్లోకి సంబంధించి సివిఆర్లో వచ్చినటువంటిది. ఓవరాల్గా 25 సెకండ్స్ ఏమైంది? దీంతో పాటుగా కేవలం పైలట్ల తప్పు మాత్రమే ఉందా? బోయింగ్కి సంబంధించి బోయింగ్ 787లో ముందు నుంచి అలర్ట్ మెసేజ్లు అనేవి వస్తున్నాయి. దాంట్లో కొంచెం డిఫాల్ట్ అనేది ఉంది బటన్స్కి సంబంధించి. వీటన్నిటికీ ఇన్ఫర్మేషన్ అనేది ఒక డీటెయిల్డ్ ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎప్పటి వరకు వస్తోంది? ఆ సమాచారం అయితే DGCA దగ్గర నుంచి లేదు. బట్ AIB రిపోర్ట్ మాత్రం, ఏదైనా ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక రిపోర్ట్ అనేది రావాలి కాబట్టి, యాక్సిడెంట్స్ అనేవి ఎలా జరిగాయనేది ఇన్వెస్టిగేషన్ బ్యూరో రిలీజ్ చేయాలి కాబట్టి, అది కూడా 30 డేస్లోనే, ప్రమాదం జరిగినటువంటి 30 డేస్లోనే రావాలి కాబట్టి AIB తన 15 పేజీల రిపోర్ట్ని పెట్టింది. దాని మీదే ఇప్పుడు బయాస్డ్గా ఉంది, పారదర్శకత లోపించింది అనేది అటు బాధిత కుటుంబాలు, ఇంక్లూడింగ్ యూకేలో ఉన్నటువంటి 52 మంది బ్రిటిషర్లు చనిపోయారు ఈ విమాన ప్రమాదంలో. దాంట్లో 20 మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. కాబట్టి బోల్డ్ అంతా ఇన్వెస్టిగేషన్ అయితే ఇన్ డెప్త్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని, రిపోర్ట్ని ఎప్పుడు వెల్లడిస్తారు? ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయా లేదా? బట్ మన దగ్గర ఉన్నటువంటి ఇంటర్నేషనల్గా చూస్తే 48th ర్యాంక్లో ఉన్నాం కాబట్టి ఇంకా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. యాక్చువల్గా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు